గారి పేరు ఎక్కువగా వినపడుతుంది. యాక్చువల్లీ అక్కడ పోటీ మల్లు రవి గారు అండ్ సంపత్ కుమార్ గారి మధ్యలో ఉంది. బట్ ఎక్కువగా అధిష్టానం మల్లు రవి గారికే మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తుంది. అట్లే మల్కాజ్గిరి సునీత మహేందర్ రెడ్డి గారిని అక్కడికి షిఫ్ట్ చేస్తారు అనేది, చేవెళ్ల రంజిత్ రెడ్డి గారికి వెళ్ళే అవకాశం ఉంది. అట్లే నిజామాబాద్లో జీవన్ రెడ్డి గారి పేరు, మెదక్ నుంచి నీలం మధు, సికింద్రాబాద్ నుంచి దాన నాగేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే, అండ్ పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ గారు పేర్లు ప్రస్తుతానికి ఆ సెకండ్ లిస్ట్లో వీళ్ళ పేర్లు అనౌన్స్ అవుతాయి. వీళ్ళే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినాయి అనే చర్చ నడుస్తున్న పరిస్థితిలో వీళ్ళ పరిస్థితి ఏంటి, ఈ అభ్యర్థులు ఎంతవరకు గెలుపు అవకాశాలు ఉన్నాయి అనేది? మంచి ప్రశ్న అండి. వాస్తవానికి నాకు వచ్చిన ప్రశ్న అది. సమాధానాలు మరి ఇక్కడున్న రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి పార్టీ వాళ్ళు చెప్తారా, పార్టీ అధినేతలు చెప్తారా, కానీ ఇక్కడ సిట్టింగ్లను లాక్కుంటున్నారు ఇరు పార్టీలు వాళ్ళు. అంటే సిట్టింగ్లు ఎందుకంటే నాకు బీఆర్ఎస్ మీద ప్రేమేం కాదు, ఇక్కడ 9 సీట్లు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఎక్కువ వాళ్ళని. అయితే నిన్నటి అసెంబ్లీ ఎన్నికల పాటప్పుడు కానీ సిట్టింగ్ సీట్లలో అవినీతి జరిగింది, వాళ్ళు పని చేయలేదు, వాళ్ళు మొత్తం కబ్జాలు చేశారు అనే ఆరోపణలు చేస్తూ, వాళ్ళు అవినీతి పరులు అని చెప్తూ, వాళ్ళు చేసిన పని శూన్యమని చెప్తూనే వాళ్ళని మళ్ళీ వీళ్ళ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఒక పార్టీ వస్తే ఒకరు 2 ఇద్దరు అటు కావచ్చు, ఒక 4 ఇటు కావచ్చు, ఏ పార్టీ అయితేనేమి. మరి జరగబోయే ఎన్నికలు ఈ వ్యక్తి మీద జరుగుతున్నాయా అంటే అక్కడ ఉదాహరణకు పార్టీ మారిన రంజిత్ రెడ్డి గారు అంటూ అనుకుంటే, లేదంటే అక్కడ జరిగేది ప్రజల ఎజెండా మీద జరుగుతుందా? ఈ వీళ్ళు అవినీతి పరులు అసమర్థులు అయితే వీరు ఎందుకు తీసుకుంటున్నారు? అక్కడ ఎవరిని గెలిపిస్తారు? ప్రజలను గెలిపిస్తారా, వ్యక్తిని గెలిపిస్తున్నారా, పార్టీని గెలిపిస్తున్నారా? ఈ గందరగోళం ఉంది. ఈ గందరగోళంలో మరి రేపు ఎవరిని గెలిపియాలి, ప్రజలు ఎవరికి ఓటేయాలి అనేది ప్రజలు నిర్ణయించుకుంటున్నాం. మీరు ఎందుకు తీసుకుంటున్నారు ఇలా అంటే అక్కడ పార్టీని నమ్ముకొని సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని ఆ పార్టీ ఫ్లెక్సీలు కట్టు, బ్యానర్లు కడుతూ ఇంటి ముందలకి, గడప దగ్గరికి, కిటికీల దగ్గరికి అని రకరకాల పార్టీలు రకరకాల పేర్లతో చేస్తున్న వాళ్ళని పక్కకు పెట్టి గెలుపు గుర్రాలను తీసుకొస్తుంది. గెలుపు గుర్రాలలో అవినీతి పరులు ఉన్నారు, అసమర్థులు ఉన్నారు, పని చేయని వాళ్ళు ఉన్నారు. వీళ్ళ కోసమే ఎందుకు కొట్టుకుంటున్నారు అంటే రేపు ప్రజలు మీ పార్టీ రంగు మారినా మళ్ళీ వాళ్ళనే ఎన్నుకోవాలా? ప్రజల ఇష్టం అవసరం లేదా? ప్రజలకు మంచి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరే ఆరోపిస్తున్నారు, ఏ పార్టీ అయినా సరే ఇతను ఏం చేయలేదనో లేదా ఇతను కబ్జా కూడా అని చెప్పి మళ్ళీ వాళ్ళనే తీసుకొచ్చి మళ్ళీ ప్రజలకు రుద్దుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రజల్లో మార్పు కోరాల్సిన వాళ్ళు వీళ్ళని కాదని ఒక సచ్చీలను తీసుకురండి. పార్టీలో రంగులు జెండాలు మార్చాలని కాదు, ప్రజలను గెలిపిస్తానని, ప్రజలు మంచి జరగ నాయకులను ఏర్పాటు చేస్తే బాగుండేదని అది వ్యక్తిగత అభిప్రాయం. ఇకపోతే ఇదంతా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు, ఇప్పుడు ఈ సమయంలో 2000 మనకి ఏంటంటే ఇది కేవలం పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా జరుగుతుంది. ఈ ఎన్నికలు మరి అది 3 పార్టీలు ప్రధానంగా మనకు ఇక్కడ కాంగ్రెస్, బీజేపీతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రాంతీయ పార్టీ అయినప్పుడు జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీనేమో నేను హామీ, నేను భద్రత అంటూ, అంటే గతంలో ఇచ్చిన వాటికి మేము హామీగా ఉన్నాము, మా భరోసాగా ఇచ్చామని వాళ్ళు ఎన్నికలకు వెళ్తున్నారు. 6 గ్యారెంటీలని ఇప్పుడు కాంగ్రెస్ కూడా నేషనల్ స్థాయిలో 6 గ్యారెంటీల పథకాన్ని ఏదో ప్రిపేర్ చేస్తుంది మేనిఫెస్టోగా. అంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అంటుంది, బీఆర్ఎస్ నేను భరోసా అంటే గతంలో మేము ఇచ్చాము, మళ్ళీ వస్తే మేము మంచిగా భరోసాకి ఇస్తాం, మేమేమి చేయనట్టు వాళ్ళు వస్తున్నారు. మరి మోడీ గారితో ఆల్ గ్యారెంటీ ఆయనే, మీకు ఏం చెప్పినా ఏది అడిగినా మోడీ ఒక్కడే, ఎవరూ లేరు, ఏది అడిగినా కూడా ఆల్ గ్యారెంటీ నేనేం చెప్తున్నారు, బరాబర్గా చెప్తున్నారు. అది విషయంలో మూరిట్లో ప్రజలు ఎవరి వైపు ఉండాలి అంటే ప్రజల్లో కేంద్రం దృష్ట్యా చూస్తున్నప్పుడు, పార్లమెంట్ ఆలోచన విధానం చూస్తున్నప్పుడు ఒక రకమైన ఓటింగ్ సరళి ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో చూస్తున్నప్పుడు ఓ స్థాయిలో ఉంటుంది. మరి ఇక్కడేమో కాంగ్రెస్ పార్టీ నుంచేమో జోడో యాత్ర అంటూ ఆయన యాత్రలు చేస్తున్నాడు, మోడీ గారేమో తీర్థయాత్రలు చేస్తున్నాడు. మరి బీఆర్ఎస్ అంటే లోకల్లో ఉంటుంది కాబట్టి ఎలాంటి యాత్రలు చేపట్లి ఇవన్నీ చేసినా కూడా ఈ సుమారు ఏంటి మనకు ఒక 70 ఇప్పుడు 80 ఏళ్ళ ఈ దేశ చరిత్రలో ఈ రోజుకు కూడా ఆఫ్రికా లాంటి వెనుకబడి దేశాల్లో విద్య, వైద్యం ఉచితంగా ఉంది, ప్రభుత్వమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. కానీ ఇంతవరకు ఏ పార్టీ కూడా ఉచిత విద్య గురించి కానీ వైద్యం గురించి కానీ భరోసా ఇవ్వకుండా ఎవరికి తోచినటువంటి వాళ్ళు ఉచిత పథకాలు, వేరే పథకాలు, వైద్యం గురించి ఉచిత పథకం లేదు. మీరు ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్ చేసుకుంటే బిల్లు మేము కడతాం, కానీ ఫెసిలిటీస్ మేము ఇస్తామని ఇంతవరకు ఏ పార్టీ కూడా అనట్లేదు. విద్య విషయంలో లేదు, విద్యా ప్రమాణాలు మారుస్తలేరు. కానీ వాళ్ళ వైఫల్యాన్ని వీళ్ళు చూపించుకుంటున్నారు, వీళ్ళ వైఫల్యాన్ని వాళ్ళే చూపించుకుంటున్నారు. కానీ ప్రజలు మార్చే విధానం కానీ ప్రజలని జీవన ప్రమాణం ప్రేమించే విధానంగా ఇంకా పెరగలేదు. యాదృచ్ఛికంగా వచ్చినటువంటి మార్పుల్ని మేము చేశామని అంటే ఉదాహరణకు 1947లో ఉన్నటువంటి సామాజిక రాజకీయ పరిస్థితులు వేరు, దాని నుంచి ఎంతో మార్పు చేసుకుంటూ కాంగ్రెస్ స్కాములు పక్కకు పెట్టేద్దాం, ఏ ఒక మార్పులు అంటే ఆ రోజు కనీసం నడుస్తానికి కూడా కాలిబాటలు కూడా లేనటువంటి విధానం ఉంటుంది 47లో. పైగా మనకు అప్పటి వరకు పరిపాలనకు రాజ్యం నుంచి పరిపాలనకు ఒక 100-150 ఏళ్ళు మన ఆధీనంలో లేదు.
ఉంటే రాజులు, సంస్థానాధీశులు, లేకపోతే బ్రిటిష్ గవర్నమెంట్లో ఉంది. అంటే పాలన విజన్కి అప్లై చేసుకోవడానికి ప్రజలకు పాలకుల మధ్య చాలా గ్యాప్ ఉంది. దాంతో కనీసం కరెంటు లాంటిది ఆ రోజుల్లో కొత్తగా వచ్చినప్పటికీ ఆ కరెంటు, టెలిఫోన్ ఫెసిలిటీస్ లేకుండా కాలిబాట లేదు, నీళ్లు లేవు. అట్లాంటిది ఈ 2014 నేను బ్రేకప్ తీసుకున్నాను. ఎందుకంటే మోడీ గారి ముందని తీసుకుంటున్నాను. మోడీ గారు వచ్చిన తర్వాత ఏం మార్పు జరిగినాయి ఏమైనా ఉంటే కాలానుగుణంగా వచ్చిన మార్పులే జరుగుతాయి. ఇక్కడ అంటే కాలానుగుణంగా వచ్చిన మార్పులు ఈవెంట్స్ వ్యాక్సిన్ కూడా నేనే కనిపెట్టానని చెప్పి, అంటే మోడీ గారే వ్యాక్సిన్ కనిపెట్టారంత రేంజ్లో ప్రచారం చేస్తున్నారు. యాదృచ్ఛిక మేడం చెప్పినట్టు 10 లక్షలు, 100 కోట్లు, 50 కోట్లు ఇచ్చారు. ఇవ్వలేదని కూడా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు నరేంద్ర మోడీ సార్ రేపు ఇంకో XYZ వచ్చినా ఇస్తారు. అవి కాదు కదా, జీవన ప్రమాణాలు పెంచకుండా ఇప్పటికీ ఆకలి రేట్లు ఈ దేశం ప్రథమ స్థానం లేకుండా రేటింగ్ స్థానంలో మంచి స్థానంలో ఉంది. అంటే ఆకలి రాజ్యాంగం ఉంది, బీదరికంలో ఉంది, తలసరాయిలో వెనుకబడే ఉంది. ఇవేవీ పెంచకుండా టెంపరీగా ఫెసిలిటీస్ ఇచ్చినవన్నీ, అంటే యాదృచ్ఛికంగా ఒకరోజు మనకు విమానాలు అవసరం లేదు, ఈరోజు విమానాలు డిస్ట్రిక్ట్ స్థాయిని ఇప్పుడు వచ్చేసినాం. ఇవి మేము చేసినవని కాదు, జీవన ప్రమాణాలు పెంచండి. యాదృచ్ఛికంగా వచ్చే మార్పులు మీ పార్టీకి ఎసెట్ కావు. యాదృచ్ఛికంగా కాలానికి వచ్చే మార్పులు వస్తూనే ఉంటాయి. ఒక తండ్రి ఒక ఇంటికి ఎన్ని ఖర్చులు పెట్టాలో, ఎన్ని చేస్తారో చేస్తూనే ఉంటారు. కానీ పిల్లల భవిష్యత్తు భరోసా ఇవ్వాల్సినటువంటి విధానం కాకుండా ఇంకా ఈ పార్టీ మీద వాళ్ళు ఆ పార్టీ మీద చేస్తూ ప్రజలను నిర్రివాళన చేస్తూ వాళ్ళ అవసరాలకు పెట్టుకుంటే అవే, అంటే ఇప్పుడు చెప్పినట్టు కూడా ఆ నాయకులను రుద్దడానికి లేదా ఆ భావజాలను రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటివి ఉంటే కేవలం మార్పులు వస్తుంటాయి. అంటే పార్టీ జెండా మారుతుండే నాయకులందరూ మళ్ళీ వాళ్ళే. నిన్నటి చూసిన బీఆర్ఎస్ని చూసినా ఇప్పుడు కాంగ్రెస్లో ఉంటారు, కాంగ్రెస్లో చూసినా బీఆర్ఎస్లో ఉంటారు. అంటే నాయకులంతా వాళ్ళే. అంటే వాళ్ళల్లో ఎవరికి కూడా ప్రజల గురించి ఆలోచించే తత్వం లేకుండా పోయింది. మరి అలాంటి లేనప్పుడు కేవలం ఓటు అనేది ముందు రోజు ఇచ్చేటువంటి 2000, 3000కే జరిగిన రోజులు ఇలాగే ఉంటుంది. ప్రజల్లో మార్పు రావాలి. రాకుంటే మాత్రం మళ్ళీ రేపు ఇంకో పార్టీ వచ్చినా ఇలాగే ఉంటుంది. అదే గ్యాసు ఒక 1000 రూపాయలు కొనుక్కోవచ్చు, 800 కొనుక్కోవచ్చు, ఇంకొక 1200 చేస్తుండవచ్చు. పెట్రోల్ పెరుగుతుంటుంది, విద్య ఇంకా ఈరోజు కూడా విదేశాలు చదవడానికి వెళ్తున్న విద్యార్థులు ఉన్నారు. అంటే మన దేశానికి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. వైద్య ఫెసిలిటీస్ మనకు కూడా ఉన్నాయి. అంతలో అవే ఫెసిలిటీస్ కావు, ఇంకా పెరగాల్సింది. విద్య, ముఖ్యంగా వైద్యం అయితే ఈరోజు చాలా ఖర్చుతో కూడా పడిన. ఎవరన్నా సరే మనం రీసెంట్ కూడా చూసాం, పాపం అది ప్రస్తావన చేయకూడదు, కానీ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళాలంటేనే భయం. ప్రభుత్వ హాస్పిటల్ ఫెసిలిటీస్ ఇస్తున్నారు కానీ అంటే అంకిత భావం లేదు. వాళ్ళు అంకిత భావం ప్రమాణాలు చేసుకుంటూ, ఎందుకంటే రీసెంట్గా నేను ఆఫ్రికా దేశం నుంచి వచ్చినటువంటి మన జోడో నుంచి వచ్చినట్టు డాక్టర్ ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళు ఏం చేసినా సరే వైద్యం విషయంలో చాలా సిస్టమేటిక్ ఉంటారు. వాళ్ళు ఇంకా వెనకబడి ఉన్నారు, వాళ్ళల్లో ఇంకా అభివృద్ధికి వెనకబడి ఉన్నారు. ఆకలి రాజ్యం ఉంది, అక్కడ కూడా దొంగతనాలు ఎక్కువగా ఉంటాయి. కానీ వైద్య విషయంలో, పిల్లల విషయంలో చాలా కేర్గా ఉంటుంది ఆ ప్రభుత్వాలు. కానీ ఇక్కడ మాత్రం ఇంకా అవి లేవు. ఇక్కడ ఇట్లాంటి సిస్టమ్ ఇంకా రావాలి, అట్లాంటి భరోసా ఉన్న నాయకుడు వస్తే బాగుంటుందనే నా ఉద్దేశం. సో వెంకట గారు, కాంగ్రెస్